తదుపరి రాశి సింహరాశి. ఈ సింహరాశిలో ఉండేవారికి మీ యొక్క ఏ వ్యవహారమైనా, ఏ పనైనా నిదానంగా పూర్తవుతాయి. కంగారు పడకండి. పూర్తవుతాయి కానీ స్లోగా జాప్యం జరుగుతుంది. అయితే ఆర్థిక పరిస్థితి మీకు కొంత గందరగోళంగాను, అప్పులు చేయడము, అనవసరమైన అప్పులు చేయడము, ఆ అప్పులు చేసిన వాళ్ళు మీకు అంటే అప్పులు ఇచ్చిన వాళ్ళు మిమ్మల్ని వేధించడము, ఇలాంటి కొంచెం గందరగోళ పరిస్థితి కనబడుతోంది. జాగ్రత్తలు పాటించుకోండి. కుటుంబ సభ్యులతో విభేదాలు తప్పనిసరిగా అవి తప్పకపోయే పరిస్థితి కనబడుతోంది. ఈరోజు జాగ్రత్తలు తీసుకోండి. మీ ప్రమేయం లేకపోయినా కానీ మీ మీద నిందలు పడ్డము, కుటుంబంలో విభేదాలు రావడము, కొంతమంది విడిపోయే పరిస్థితి ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ ఈరోజు కనబడుతున్నాయి. అస్సలు బాగాలేదు కాబట్టి ఏ ప్రయత్నాలు చేయకండి. తర్వాత నిరుద్యోగులకు ఒక ప్రకటన అంటే మీకు ఒక న్యూస్ వస్తుంది. ఆ న్యూస్ మీకు అసంతృప్తిని కలిగించే దిశగా ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే చిరాకులు ఎక్కువగా ఉంటాయి. అనారోగ్య సూచనలు ఉంటాయి. కొంతమంది డాక్టర్ పర్యవేక్షణకి వెళ్ళాల్సిన వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది ఆపరేషన్స్‌కి వెళ్ళవలసిన పరిస్థితి గోచరిస్తోంది కాబట్టి తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. సన్నిహితుల నుంచి మీకు విమర్శలు రావడము, మిమ్మల్ని తగ్గించి మాట్లాడడము, ఇలాంటి పనులు మీ కావచ్చు, అంటే ఉద్యోగం చేసే రంగంలో కావచ్చు, మిగతా వాటిల్లో కూడా మీరు ఎక్కడ పని చేస్తున్నా మీ చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని విమర్శించే ధోరణి కనపడుతోంది. నిరాశ చెందకండి. ధైర్యంగా ఉండండి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు లాభాలు స్వల్పంగా ఉంటాయి. మీరు ఆశించినంత ఉండకపోయినా తక్కువ పరిమాణంలో ఉంటుంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు మీకు అప్పచెప్తారు కానీ అవి చాలా ఇబ్బందిగాను, మీకు తెలియనివిగాను ఉండి కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. మీరు మొహమాట పడకుండా నాకు ఇది తెలీదు, నేను చెయ్యలేను అని ముందే కనుక చెప్పినట్టయితే మీరు బయటపడే అవకాశం ఉంది. లేదు మొహమాటానికి పోయో లేదా గొప్పకు పోయో కనుక ఆ బాధ్యతను తీసుకుని మీరు చెయ్యలేక తర్వాత దాన్ని అప్రదిష్ట పాలయ్యి తర్వాత మీ పేరు పోయి టోటల్‌గా ఉద్యోగమే పోయే పరిస్థితి ఉంది కాబట్టి ఇటువంటివన్నీ ముందే చెప్పేసుకుంటే మంచిది. అది ఎవరికి ఏమిటనేది మీకు మాత్రమే తెలుస్తుంది. పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు పరిస్థితులు అనుకూలించేటట్టుగా లేవు కాబట్టి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. విద్యార్థులకు మీ యొక్క అంచనాలు తారుమారవుతాయి. నాకు ఇంత ర్యాంక్ వస్తుంది, నాకు స్టేట్ ర్యాంక్ వస్తుంది, లేదా నేను విదేశాలు వెళ్ళిపోతాను. ఇట్లాగా మీరు పెట్టుకున్న అంచనాలు ఏవైతే ఉన్నాయో అవి ఫ్లాప్ అయ్యి అంటే రివర్స్‌లో వెళ్ళేటట్టు మీరు ఊహించనివి జరిగేటట్టుగా కనబడుతోంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. నిరాశ వెంటనే పడిపోకండి. అయితే మహిళలకు కుటుంబంలో సమస్యలొస్తాయి, అనారోగ్య సమస్యలొస్తాయి. తర్వాత పిల్లల ద్వారా రావచ్చు, మీ అత్తవారింటి తరపు రావచ్చు, లేదా మీ భర్త గారి వల్ల కావచ్చు. ఏదైనా సరే, మీ స్నేహితుల వల్ల ఏదైనా సరే ఈ రాశిలో ఉండే మహిళలకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు, ఈ చుట్టుపక్కల సమస్యలు, కుటుంబంలో సమస్యలు, పిల్లల వల్ల సమస్యలు ఇలా వచ్చేటట్టుగా గోచరిస్తోంది. దానికి అంటే ధైర్యంగా నిలబడండి. దానికి తగిన పరిష్కారాలను తప్పనిసరిగా తీసుకోండి. అయితే మీకు అనుకూలమైన రంగు తెలుపు రంగు, తరువాత నలుపు రంగు. ఈ 2 రంగు వస్త్రాలను ధరించి మీరు ఎక్కడికి వెళ్ళినా మంచి ఫలితాలొస్తాయి. కానీ మీకు ప్రతికూలత రంగు నీలం రంగు కాబట్టి దాన్ని ధరించి వెళ్ళే ప్రయత్నం చెయ్యకండి. మీకు చెప్పదగిన పరిహారము అంటే అన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కాబట్టి సూర్యుడికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడము, అష్టోత్తరాలు వినడము, ఆలయాలు దర్శనం చేసుకోవడము ఇలాంటివి చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే ఆహ్, అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు బంధువులను కలుసుకొని సంతోషంగా గడుపుతారు కొంతమంది. కొంతమంది బంధువులకు విరోధం అయ్యి బంధువుల నుంచి విడిపోయే పరిస్థితి కొంతమందికి గోచరిస్తోంది. అయితే ఆర్థిక వ్యవహారాలు సామాన్యంగా ఉంటాయి తప్ప అంటే డబ్బు పరంగా లావాదేవీలు సామాన్యమైన ఫలితాన్ని ఇస్తాయి గానీ పెద్దగా ఆశించినంత ఉండదు. కాబట్టి ధనపరమైన ఖర్చులు పెట్టాలన్నా, ఎవరికైనా ఇవ్వాలన్నా జాగ్రత్తలు తీసుకుని ఈరోజు ఆ ప్రయత్నాలు చేసుకోకండి. తరువాత సన్నిహితుల నుంచి మాట సహాయం మాత్రమే మీకు అందుతుంది. ధన సహాయం కానీ, ఇంకే ఇతరత్ర ఏ సహాయం కానీ లభించదు కాబట్టి దానికి తగిన ప్రణాళికలు ప్లాన్స్ మీరు వేసుకోండి. అయితే ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అంటే ఉద్యోగస్తులు
వేరే ఉద్యోగం కోసం చేసే ప్రయత్నము, నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నము ఫలిస్తుంది. కొంతమందికి మాత్రమే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. మరి కొంతమందికి స్టేబుల్‌గా అట్లానే ఉంటారు. ఎక్కడ ఉన్నారో, ఏం జాబ్ చేస్తున్నారో అందులోనే ఉండే అవకాశం ఉంది. అయితే ప్రముఖుల నుంచి అంటే మీ శుభవర్తమానాలు మీ ఎంప్లాయీస్ దగ్గర నుంచి కావచ్చు, లేదా మీ మిత్రులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, ఎక్కడి నుంచైనా శుభ పరిణామాలు, శుభ వార్తలు, ఒక కీలకమైన వార్త మీకు చాలా సంతోషాన్ని కలిగించిస్తుంది. అయితే వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు చూసినట్టయితే సమస్యలు కొత్త సమస్యలు గతంలో ఉన్న సమస్యలతో పాటు మీ కింది స్థాయి ఉద్యోగుల వల్ల కావచ్చు, మీ ప్రత్యర్థుల వల్ల కావచ్చు, సమస్యలు వచ్చే అవకాశము, ఇన్‌కమ్ టాక్స్‌కి సంబంధించినటువంటి ఏవైనా ఇబ్బందులు రావడము, తప్పు లెక్కలు మీ రాయబడ్డము, ఇలాంటివి డబ్బుకు సంబంధించినటువంటి ఏ రకమైన సమస్య అయినా ఈ వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు వస్తోంది కాబట్టి జీఎస్టీ ప్రాబ్లమ్స్ కావచ్చు, టీడీఎస్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలా ఏవైనా సరే వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఉద్యోగస్తులకు కొంతమందికి హై ప్రమోషన్స్ వస్తాయి. మరికొంతమందికి స్టేబుల్‌గానే ఉంటుంది. క్రీడాకారులకు, వైద్యులకు మాత్రము చాలా కలిసొచ్చే అవకాశం గోచరిస్తోంది. విద్యార్థులకు కొంతమందికి అంటే ఆర్ట్ చదువుతున్న వాళ్ళకి దాంతో పాటు మ్యాథ్సు, సైన్సు, ఇంజినీరింగు ఈ విభాగాల్లో చదువుతున్న వాళ్ళకి మంచి ఫలితాలతో పాటు విదేశాలు వెళ్ళే అవకాశము వాళ్ళంతట వాళ్ళకే వచ్చే అవకాశం కనబడుతోంది. మిగతా రంగాల్లో పనిచేసే వాళ్లకు అంటే డెంటల్ డిపార్ట్మెంటు, మెడిసిన్ డిపార్ట్మెంటు, లా డిపార్ట్మెంట్‌లో ఉన్న వాళ్ళకి కొంచెం ఫలితాలు విరుద్ధంగా వచ్చే అవకాశం కనబడుతోంది. మీకు మహిళలకు చూసినట్టయితే కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు పనిచేసే రంగంలో కూడా గౌరవ మర్యాదలతో పాటు ఒక శుభవార్త మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. మీకు అనుకూలించే రంగు ఎరుపు రంగు, కాఫీ రంగు. మీకు ప్రతికూలతను కలిగించే రంగు పసుపు రంగు కాబట్టి పసుపు రంగు వస్త్రాన్ని ధరించి ఏ కీలకమైన ప్రయత్నము చేయకండి. మీకు చెప్పదగిన దైవారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. అక్కడ మీకు సంబంధించినటువంటి ఏదైనా కష్టాన్ని కానీ ఏదైనా చెప్పుకొని స్వామివారికి అభిషేకం చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇవి ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే వారికి కొన్ని కార్యక్రమాలలో విజయం సాధించడంతో పాటు కొంతమందికి కార్యక్రమాలు వేగం తగ్గుతుంది. అంటే స్లోగా నడిచే అవకాశం కనబడుతోంది. ఎంతకీ పని పూర్తి కాని పరిస్థితి ఉంది. రాబడి విషయంలో కొంత ఇబ్బంది పడతారు. దీంతో పాటుగా దూర ప్రయాణాలకు ఖర్చు ఎక్కువ చేయవలసి వస్తుంది. అనవసరమైన ఖర్చులతో పాటు శరీర శ్రమ కూడా పెరిగే అవకాశము. మీరు చేసే ప్రయాణాల్లో చోర భయంతోని మీరు ఏదైనా పోగొట్టుకునే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఇంటా బయట చిరాకులు పెరిగి అంటే మీరు చేసే రంగంలోనూ ఇంట్లోనూ కూడా మీకు చిరాకులు కలిగించి మానసిక వ్యధకు గురి చేసే సమస్యలు చుట్టుముట్టబోతున్నాయి. అయితే ఆలయాలను దర్శించి కొంత మానసిక ప్రశాంతతను పొందే అవకాశం కనబడుతోంది. కష్టానికి తగ్గ ఫలితమే రావడమే కష్టము. అంటే కష్టం ఎక్కువ, మీకు వచ్చే ఫలితము చాలా తక్కువ. వ్యాపార వాణిజ్యవేత్తలకు మీరు ఏ లావాదేవీలు చేసినా సామాన్యంగానే ఉంటుంది కాబట్టి మీరు అనుకున్న స్థాయి రాదు కాబట్టి మీరు ఈరోజు ఏ ప్రయత్నము చేయకండి. తదుపరి రోజు ప్రయత్నం చేయండి. ఈ రోజు చేసి సామాన్యమైన ఫలితాలు ఎందుకు దక్కించుకోవడము? తదుపరి ప్రయత్నం చేసి విశేషమైన ఫలితాలు పొందొచ్చు కదా! అయితే ఉద్యోగస్తులకు పనిభారం పెరిగి దానితో పాటు కొంతమంది ఉద్యోగాలు మానేసే పరిస్థితి, కొంతమంది ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ జరిగే అవకాశము గోచరిస్తోంది. రాజకీయవేత్తలకు, వైద్యులకు చిరాకులు కలిగే అవకాశము, లేనిపోని మాటలు పడ్డము, రాజకీయవేత్తలైతే అపనిందలు పడ్డము, వారు ఆ పదవిని వదులుకొని నాకు ఈ పదవి వద్దు అని వెళ్ళిపోయే పరిస్థితి, ఇలాంటి డిస్టర్బెన్సెస్ కలుగుతున్నాయి కాబట్టి ఈరోజు ఎటువంటి కొత్త ప్రయత్నము చేయకండి. మాటను జాగ్రత్తగా వాడుకునే ప్రయత్నం చేసి స్తబ్దుగా ఊరుకోండి. సామాన్యంగానే జరిగే ప్రయత్నం చేసుకోండి. విద్యార్థులకు మీ యొక్క అవకాశాలు ఏదైతే అనుకుంటున్నారో అవి దూరం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు ఎటువంటి ప్రయత్నము చేసుకోకండి. మహిళలకు కుటుంబ సభ్యుల్లో లేనిపోని మాటల వల్ల కానీ, మీ యొక్క చర్యల వల్ల కానీ, లేదా గతం నుంచి మీకు మీ మీద ఇష్టం లేనితనం వల్ల కానీ చిరాకులు కలిగే అవకాశము అంటే
ఒడిదుడుకులుగాను, మనస్పర్ధలతోనూ, మాట పట్టింపులతోనూ అస్తవ్యస్త ధోరణి కనబడుతోంది. అది మీ బంధువుల వల్ల కావచ్చు, మీ ఇంట్లో వారి వల్ల కావచ్చు, మీ పిల్లల ద్వారా కావచ్చు. చాలా తలనొప్పి వ్యవహారాలుగా గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు ప్రతికూలత కలిగించే రంగు ఆకుపచ్చ, అనుకూలం కలిగించే రంగు పసుపు, నీలం కాబట్టి ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అవుతారు. ఇది మీకు చెప్పదగిన దైవారాధన. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేసుకుని మీరు ఏ ప్రయత్నం చేసినా కొంత సానుకూలత, పూర్తిగా కాదు కొంత అనుకూలత కలిగే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రయత్నం చేసుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండేవారు దూరపు బంధువులను కలుసుకుంటారు, శుభ వర్తమానాలను పంపిస్తారు, శుభవార్తలు వింటారు, భూమి, గృహము, వస్తువు, వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఈ రోజు కనబడుతోంది. ఇంటా బయట కూడా చాలా చక్కగా ఉత్సాహంగా ఉంటారు. తరువాత ప్రముఖులతో పరిచయాలు మీకు కలగడంతో పాటు ఈ యొక్క పరిచయాలు ఉత్తరోత్తర మీకు మంచి లాభదాయకంగా ఉండబోతుంది. వారి వల్ల సలహాలు, సహాయకారాలు, సహాయం కూడా అందుకునే ప్రయత్నం చేస్తారు. నిరుద్యోగస్తులకు ఉద్యోగాలు లభిస్తాయి. ఆదాయము ఆలస్యంగా పెరిగే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉంటే కనుక అవి తీరిపోయి చిక్కుల నుంచి బయటపడే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు పెట్టుబడులు పెట్టడానికి కానీ, విస్తరణ కోసం కానీ, లేదు అంటే కనుక మీరు కొత్తగా వ్యాపారంలోకి రావడానికి ఈ సమయం చాలా మంచి సమయము, ఉపయోగించుకోండి. అయితే విద్యార్థులకు మీరు ఏదైతే అనుకుంటారో ఆ అనుకునే దానికి సాధించి తీరుతారనమాట. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు మీరు ఏది చేయాలనుకుంటున్నారో అది చేసేసేయండి. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి కూడా చాలా చక్కగా ఉండబోతోంది. అన్ని రంగాల్లో అంటే సినీ, టీవీ, నటీనట వర్గాల్లో ఉండే వాళ్ళకి 24 ఫ్రేమ్స్లో ఉన్న వారికి కూడా చాలా చక్కని అవకాశాలు వస్తాయి. దాంతోపాటుగా మహిళలు శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు. వివాహం కాని వారికి కోరి సంబంధాలు వచ్చే అవకాశం కనబడుతోంది. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి సంతానం కలిగే అవకాశం కనబడుతోంది. కొంతమందికి పుత్ర సంతానం కలిగే అవకాశం గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన అనుకూలమైన రంగులు గోధుమ రంగు, ఎరుపు రంగు. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు నేరేడు రంగు, అంటే వైలెట్ కలర్ అన్నమాట. ఈ రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఏ పని చెయ్యకండి, ప్రతికూలతను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మీకు చెప్పదగిన ఫలితము అంటే దైవారాధన, నవగ్రహ ఆలయంలో అంగారకుడికి ప్రదక్షిణ చెయ్యండి. దాంతో పాటు అంగారక స్తోత్రాన్ని తప్పనిసరిగా వినే ప్రయత్నం కానీ, చదివే ప్రయత్నం కానీ చేసినట్టయితే కనుక ఆ గ్రహానికి సంబంధించినటువంటి దోషాలు తొలగిపోయే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.